5 సంవత్సరాల కాలంలో ఎంపీ బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి 5 పైసలు తేలేదని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పార్టీ శ్రేణులు మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్తో కలిసి వినోద్ కుమార్ మార్నింగ్ వాక్ నిర్వహించారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి కొట్లాడి 1000 కోట్ల నిధులు తెచ్చానని వినోద్ కుమార్ తెలిపారు. యూరియా, డీఏపీ బస్తాలపై మోడీ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని బండి సంజయ్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, యూరియా, డీఏపీ బస్తాలపై గత ప్రభుత్వాల కాలం నుండే సబ్సిడీ ఇస్తున్నారన్నారు. పచ్చి అబద్దాలు, మోసాలు చెబుతూ బండి సంజయ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎంపీ బండి సంజయ్ రాష్ట్రంలో ఒక్క నవోదయ పాఠశాలను తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. 2000 పెన్షన్ను 4000 చేస్తామని కాంగ్రెస్ పార్టీ మాట ఎగ్గొట్టిందని, 500కే గ్యాస్ అని సబ్సిడీ కూడా ఉద్దేరపెట్టే నైజాన్ని కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తోందన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ప్రజలు ఖచ్చితంగా గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికలు మే 13వ తారీఖు నాడు మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నాయి. ఈ 17 పార్లమెంట్ నియోజకవర్గాల లోపల మా పార్టీ గులాబీ జెండా బీఆర్ఎస్ పార్టీ తరఫున కారు గుర్తుపై ఓటు వేయాలని చెప్పి విస్తృతంగా మేము ప్రచారం చేస్తున్నాము. చేయాలి. ఇలా నా ప్రత్యర్థులు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ప్రత్యర్థులు, బీజేపీ పార్టీ అభ్యర్థి పోయినసారి గెలిచిన బండి సంజయ్ గారు 5 సంవత్సరాలు కూడా 5 రూపాయలు కూడా తీసుకురాలేదు ఈ నియోజకవర్గాన్ని. ఏమనంటే అంగన్వాడీలో పాలు పంపించినా, లేకపోతే జాతీయ ఉపాధి హామీ పథకాలు ఇచ్చినా చెప్తారు. జాతీయ ఉపాధి హామీ పథకం ఎప్పుడు వచ్చిందంటే 2006లో వచ్చింది. 2006లో వచ్చింది జాతీయ ఉపాధి హామీ పథకం. అది నేను తీసుకొచ్చానని చెప్పి ప్రచారం చేయడం చాలా దురదృష్టం. యూరియా సబ్సిడీ ఎప్పుడు ఇచ్చిందండి? దాదాపు 50 ఏళ్ళకి ఇస్తారు యూరియా సబ్సిడీ. డీఏపీ బస్తా మీద సబ్సిడీ 50 ఏళ్ళకి ఇస్తున్నారు. ఆయనే మోసపూరితమైన మాటలు, పచ్చి అబద్ధాలు మాట్లాడాలని సహించారు ప్రజలు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎప్పుడు ఇచ్చిండ్రు యూరియాకి, డీఏపీకి సబ్సిడీలో? మోడీ గారి ప్రభుత్వం కాదు, ఆనాటి నెహ్రూ గారి ప్రభుత్వం నుండి ఇచ్చిండ్రు. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చిండ్రు, ఇందిరాగాంధీ ఇచ్చింది, తదనంతర వచ్చినటువంటి ప్రతి ప్రధానమంత్రి ఇచ్చిండు. నేను ఇలా ఛాలెంజ్ చేస్తున్నా, బీజేపీ నాయకులారా, యూరియా సబ్సిడీ, డీఏపీ సబ్సిడీ ఎప్పుడు చెల్లిస్తున్నారు అంటే ఏమి తెలియకుండా చోళ పువ్వు పెట్టుడే. అందరికీ ఎవరు పడితే వాళ్ళకి మాట్లాడడం. వెనకట కూడా పోయినసారి 2019 ఎన్నికలప్పుడు బండి సంజయ్ గారు 1000 రూపాయలు కేసీఆర్ ఆసరా పెన్షన్ ఇస్తాడు, దాంట్లో 800 రూపాయలు మోడీ ఇచ్చిండని చెప్పి ప్రచారం చేసాడు. అంత దుర్మార్గంగా అబద్ధాలు ఆడాడు. ఛాలెంజ్ చేసిన 800 ఇచ్చిండు. ఆ రోజు 1000 రూపాయల పట పచ్చి అబద్ధం అది. ఈ రోజు కూడా యూరియా పైన, డీఏపీ బస్తాల పైన సబ్సిడీ ఇస్తుందని చెప్పి ప్రచారం చేసుకుంటున్నాడు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా మేము ఇంకా 4 రోజుల ఎన్నికలు, చాలా విషయాలు మాట్లాడుతున్నాం. నేను ప్రచారం చేస్తాము. నాకు విశ్వాసం ఉంది. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 2000 పెన్షన్ 4000 ఇస్తున్నారు, ఎక్కువ 500 రూపాయలకు సిలిండర్ సబ్సిడీ అన్నారు. అది ఉద్దర పెడతారు. ఇప్పుడు నువ్వు తెచ్చుకో, తర్వాత నీకు ఇస్తామని చెప్పింది. సబ్సిడీ కూడా ఉద్దర పెట్టేటువంటి కాంగ్రెస్ నైజం మొదటిసారి చూసాను నేను. నువ్వు వంకొచ్చుకొని తర్వాత ఇస్తా అనే ముచ్చట ఇక్కడ ఉంటుందా? 500 రూపాయలకు ఎల్పీజీ సిలిండర్ ఇస్తా ఉన్నారు. నువ్వు కొనుక్కొచ్చుకో 975 రూపాయలు పెట్టి, తర్వాత 400 రూపాయలు నీకు ఇస్తా అంటే ఎవడ నమ్ముతాడా? ఉద్దెర అంటే ఉచితాలను కూడా ఉద్దెరగా పెట్టిండు కాంగ్రెస్ పార్టీ. మాకు సపోర్ట్ చేయండి. తప్పనిసరిగా నేను గెలుస్తాను. నాకు విశ్వాసం ఉన్నది. మంచి మెజార్టీతో గెలిచేటువంటి విశ్వాసం కూడా నాకు కలుగుతున్నది. రోజు రోజు తిరుగుతాయి. నేను గెలిచిన తర్వాత వచ్చే 5 సంవత్సరాలు కరీంనగర్ నియోజకవర్గం ప్రజలకి 24 గంటలు అందుబాటులో ఉంటాయి. బీజేపీ ఎంపీలు 4 గెలిచిండ్రు. ప్రతి జిల్లాకి నవోదయ విద్యాలయం ఉండాలని చెప్పి చట్టం చెప్తారు. వచ్చినప్పుడు 10 జిల్లాలు ఉండే. హైదరాబాద్ నగర జిల్లా అంటే అది అర్బన్ సిటీ కాబట్టి దాన్ని వదిలిపెట్టి 9 జిల్లాల లోపల నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. మరి కేసీఆర్ గారి ప్రభుత్వము కొత్తగా 23 జిల్లాలు చేసి 33 జిల్లాలు చేసింది. అంటే 32 జిల్లాల్లో కూడా నవోదయ విద్యాలయాలు ఉండాలి. 32 జిల్లాల్లో కూడా 9 నవోదయ విద్యాలయాలు. మిగతా నవోదయ విద్యాలయాలు కావాలని చెప్పి నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు 2014 నుండి 19 వరకు మోడీ గారితో సహా ప్రకాష్ జావడేకర్ దగ్గరికి 100 సార్లు తిరిగిన. దాదాపు ఇస్తామని చెప్పి ఫైల్ మూవ్మెంట్ అయింది. నేను రేపు ఎంపీ అయిన తర్వాత పట్టుబట్టి కొత్తగా 23 నవోదయ విద్యాలయాలు తెలంగాణకు తీసుకొస్తా.